హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్. ఫ్రెండ్స్ అదేంటో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో గనుక వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. విక్టరీ వెంకటేష్ గారు హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను టైటిల్ కు తగ్గట్లుగానే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ను ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఈ సినిమా టీం నుంచి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తున్నాయి. దీంతో క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడైతే ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే ఫుల్ వైరల్ గా మారిపోయింది. అదేంటంటే ఈ సినిమాలో ఒక యంగ్ హీరో క్యామియో రోల్ ఉంటుందని తెలుస్తోంది. ఆ హీరో కనిపించే 10-15 నిమిషాలు కూడా కామెడీ ఓవర్ రేంజ్ లో ఉంటుందని, అది కూడా క్లైమాక్స్ చివర్లో ఉంటుందని సమాచారం అందుతోంది. అయితే మూవీ టీం నుంచి ఆ యంగ్ హీరో ఎవరన్నది ఇంతవరకు అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అలాగే దీని గురించి ఎలాంటి లీకులు కూడా లేవు. అయితే ఆ హీరో ఎవరన్నది ట్రైలర్ లో రిలీజ్ చేస్తారా లేక సినిమా వచ్చేంత వరకు సస్పెన్స్ గా ఉంచుతారా అనేది కూడా క్లారిటీ లేదు. ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా క్రేజీగా వరుణ్ తేజ్ గారినే తీసుకున్నారని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఇక రీసెంట్ గా చూసుకుంటే ఇంకో నెల రోజుల్లో ఈ సినిమా రాబోతుండగా దానికి సంబంధించిన పోస్టర్స్ అయితే జోరుగా విడుదల చేస్తున్నారు మేకర్స్. మొన్న ఈ మధ్యనే రమణ గోకుల పాడిన గోదారి గట్టుపాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అందరిలోనూ. విక్టరీ వెంకటేష్ గారిని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కథాంశంతో అనిల్ రావిపూడి గారు ఈ సినిమా రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్టరీ వెంకటేష్ గారు కనిపించబోతున్నారని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లిమ్స్ లో చూడడం అయితే జరిగింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కు భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఆయన ప్రియురాలి పాత్రలో కనిపించబోతోంది. మొత్తానికి ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ వింటేజ్ పాత్రను చూడడమే కాకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చూడబోతున్నామనే ఫీలింగ్ తో అయితే ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అలాగే ఈ మధ్యనే రిలీజ్ చేసిన మరో పాట కూడా సెన్సేషనల్ ట్రెమండస్ గా దూసుకుపోతోంది. ఒకవైపు రెండు పెద్ద సినిమాలు వస్తున్నప్పటికీ ఈ సినిమాని పట్టుబట్టి మరి రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమాపై ఎంత నమ్మకంతో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి అందరి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలవబోతుందని తెలుస్తోంది. ఫ్రెండ్స్ ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.